హాయ్, మై నేమ్ ఈ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెట్స్. సో ఆల్రెడీ నేను సెట్స్ లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇందులో మనం ఏం నేర్చుకుందామంటే ఎంటీ సెట్, సబ్ సెట్, యూనివర్సల్ సెట్ అండ్ వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎంటీ సెట్ గురించి తెలుసుకుందాం. సో ఏంటి ఎంటీ సెట్? దీన్ని మనం నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అని అంటారు. ఓకేనా? సో అసలు ఎంటీ సెట్ అంటే ఏంటి? ఓకేనా? ఖాళీ సెట్ అంటే మనకి కంటెంట్స్ సమ్ ఎలిమెంట్స్ లేదంటే నేమ్స్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పినాం. ఇక్కడ ఏంటి ఎంటీ సెట్ అని. ఎంటీ సెట్ అంటే ఏంటంటే మనకు అందులో ఏ ఎలిమెంట్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు గ్లాస్ లో వాటర్ ఉన్నాయి, మొత్తం తాగేసాం, గ్లాస్ అనేది ఎంటీ. అలా అంటే సెట్ లో ఏ ఎలిమెంట్ ఉండదు. సో ఏ సెట్ విచ్ కంటైన్స్ ఇది which does not contain any element. Empty set అంటే ఏంటి? Set which not contain any element. So it does not have any element. ఎలా చెప్పుకోవచ్చు. సో empty set అనేది it has no elements. కదా? సో empty set అంటే ఏంటి? It has no elements. ఓకే, అది empty set అంటాం. సెట్ which does not contain any element. Okay, is called empty set. Okay, a set which does not contain any element is called empty set. Okay. It is denoted by 5 అంటాం, ఆర్ ఇలా అంటే ఏం లేదు, సెట్ లో ఏ ఎలిమెంట్ రాకుండా ఇలా విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్ లో చూపిస్తాం. ఎంటీ సెట్ లో చూపిస్తాం. ఇలా ఎంటీ సింబల్ 5 అంటాం మనం. ఓకేనా? ఈ గ్రీక్ వర్డ్ గ్రీక్ లెటర్ ఇది. ఓకేనా? ఆర్ ఇది విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్ లో స్పేస్ ఇలా ఇలా ఏం రాకుండా దీన్ని మనం డినోట్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మరి ఎంటీ సెట్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ which are divisible by 2. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ which are divisible by 2 అంటే కదా ఇక్కడ ఎంటీ సెట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ నెంబర్స్ అవి మనకు 2 తోని డివిజిబుల్ కావు. సో ఇదేమైంది మనకి ఎంటీ సెట్. ఇది ఒకటి చూద్దామా. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ which are divisible by 2. మరి ఇది ఎంటీ సెట్ అవుతుందా చెప్పండి. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ which are divisible by 2 అన్నాం. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ which are divisible by 2 అని అన్నాం. సో ఇది ఎంటీ సెట్ కాదు. ఎందుకంటే మనకు ప్రైమ్ నెంబర్ లో 2 అనేది ఒకటి ఉంటుంది. సో 2 ఈజ్ డివైడ్ బై 2 కాబట్టి సో సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ డివైడ్ బై 2 ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్. సబ్సెట్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? మనకు 2 సెట్స్ అనుకున్నాం అవునా. 2 సెట్స్ ఏ అండ్ బి తీసుకున్నాం. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఉంది. B is equal to 1, 2, 3, 4, 5. ఓకేనా? ఇక్కడ ఏలో 1, 2, 3 ఉన్నాయి కదా. ఏలో అన్ని ఎలిమెంట్స్ మనకు బిలో ఉన్నాయా? ఉన్నాయి కదా. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అదే ఇంకోటి సి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1, 3, 6 ఉంది. ఓకేనా? ఇది తీసుకుని ఇక్కడ 1, 3, 6. సో అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు ఏం ఏమంటాం అంటే సబ్సెట్ ఆఫ్ బి అంటాం. కానీ సి సబ్సెట్ అవుతుందా? కాదు. ఏంటి ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్ లో ఎలిమెంట్స్ అన్ని ఇంకో సెట్ లో ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ సెట్ ని మనకు ఇచ్చిన సెట్ కి సబ్ సెట్ అంటాం. ఓకేనా?
సో ఇది చూసుకోండి ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ present in set B లేదంటే belongs to set B అని చెప్పచ్చు. అంటే all elements of set A are present in set B, then we say that then A is subset of B. A is subset of B. దీన్ని ఎలా రాస్తామంటే సింబల్ ఏంటంటే A ఇది సబ్సెట్ సింబల్ ఇది, దీన్ని మనం సబ్ సెట్ అని రీడ్ చేస్తాం. ఓకే, సో ఏ ఈజ్ సబ్సెట్ బి. ఓకేనా, ఒక ఇదే సింబల్ ఉందనుకోండి, దీన్ని సూపర్ సెట్ అంటారు. ఓకేనా, ఇదే సింబల్ ఉల్టా ఉందనుకోండి దాన్ని సూపర్ సెట్ అంటారు. మరి అవసరం లేదు అది, కాకపోతే ఇది సబ్సెట్ అనే కాన్సెప్ట్ వచ్చినట్టు, సో దాన్ని రివర్స్ రాస్తే ఏమవుతుంది, సూపర్ సెట్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు, బి ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఏ అనమాట మీనింగ్ అది. సో ఇక్కడ మనకు అవసరం లేదు సబ్సెట్ గురించి తెలుసుకున్న కాబట్టి ఓన్లీ సబ్సెట్ కాన్సెప్ట్ అని నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంది మనకు బిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకేనా, డెఫినేషన్ ఇది, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ ఆర్ ప్రెజెంట్ ఇన్ సెట్ బి, దెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా, ఇందులో ఇక చిన్న నోట్ పాయింట్ ఉన్నది. సో నోట్ పాయింట్స్ ఏంటంటే, ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంతే కదండి, ఏ సెట్ తీసుకున్నా ఎంతో కొంత మనకు ఎంప్టీ స్పేస్ ఉంటుంది అవునా. సో అందుకే సో ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సో మనకు సబ్సెట్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఒక సెట్ కి సబ్సెట్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఓకేనా, ఇంతకు ఇక్కడ చెప్పండి ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకున్నాం. దీనికి సబ్సెట్స్ ఎలా వస్తాయో చూద్దాం. సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 1, 2, సెట్ 2, 3, నెక్స్ట్ సెట్ 1, 3, సెట్ 1, 2, 3, ఇంకొకటి ఎంటీ. ఓకేనా, ఇవన్నీ మనం సబ్సెట్స్ లాగా రాయొచ్చు. ఇలా చూడు, 1, సో 1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ లాగా 2, 2 ఏలో ఉంది, 3 ఏలో ఉంది, 1, 2 ఏలో ఉన్నాయి, 2, 3 ఏలో ఉన్నాయి, 1, 3 ఏలో ఉంది, 1, 2, 3 మళ్ళీ ఏలో ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ఎంటీ సెట్ దీనికి సబ్సెట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వచ్చినాయి, 8 వచ్చినాయి. దాని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని రాయొచ్చు మనం, ఏ సెట్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆఫ్ n ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఏమైంది, 2 to the power of n అవుతుంది. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n. 3 ఉంటే 2 క్యూబ్, 2 క్యూబ్ ఉంటే 8, 2 వచ్చాయి కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయి. 4 ఉంటే 16 వస్తాయి, 5 అంటే 32, అట్లా 2 ఉంటే 4 వస్తాయి. ఓకేనా, ఇది మొత్తం ఫార్ములా ఆబ్జెక్ట్ అంటే యూజ్ అవుతుంది మీకు షార్ట్ కట్ లో. ఓకేనా, డైరెక్ట్ మనం ఇవన్నీ రాసుకుండా డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై మనకు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయో తెలుస్తాయి. ఈ ఫార్ములా అప్లై చేయాలి, ఈజీగా వచ్చేసింది. ఆబ్జెక్ట్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం యూనివర్సల్ సెట్ అంటే తెలుసుకుందాం. యూనివర్సల్ సెట్ అంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. ఒక స్కూల్ తీసుకుంటే స్కూల్లోనే క్లాసెస్ 1 to 10 వరకు క్లాసెస్ ఉంటాయి, అవన్నీ అయితే సబ్సెట్స్ అవుతాయి. అదే ఒక క్లాస్ తీసుకుంటే అందులో స్టూడెంట్స్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, బెంచెస్, బోర్డు, ఇలా టీచర్స్, అవన్నీ మనకు సబ్సెట్ అయితే. అంటే ఈ యూనివర్సిటీ ఏంటంటే దాని సబ్సెట్స్ అన్నింటినీ అది ఉంటుంది అనమాట. అందుకే మనం దీని ముందు టాపిక్ సబ్సెట్ చెప్పుకున్నాం. ఓకేనా, అంటే ఇది ఏం చేస్తుంది, అన్ని సబ్సెట్స్ ని, సో దానిలో ఉన్న సబ్సెట్స్ అన్ని ఉంటాయి అంటే, సో దాన్ని మనం యూనివర్సల్ సెట్ అంటాం. ఓకేనా, సో డెఫినేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏ సెట్ contains
all the subsets of it under our consideration. Okay, a set which contains all the subsets of it under our consideration. ఇది మెయిన్ కండిషన్. ఓకేనా, అంటే మన కన్సిడరేషన్ లో ఏదైనా తీసుకుంటే ఉండాలి, అందులో ఆ సబ్సెట్స్ అన్ని ఆ సెట్ లో ఉండాలి. ఓకేనా, దీన్నే యూనివర్సల్ సెట్ అంటాం. ఓకేనా, సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై mu r u. ఓకేనా, it is denoted by mu r u and represented by rectangle. ఓకేనా, రెక్టాంగిల్ రిప్రజెంట్ చేస్తాం. ఎలా అంటే ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ తీసుకోవచ్చు. ఇలా మన కన్స్టిట్యూషన్ లో ఇదంటే ఇప్పుడు 1 to 10 యూనివర్స్ సెట్ అంటాం. దాన్ని మనం మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా రాస్తాం. సో ఇది మన కన్సిడరేషన్ లో యూనిట్ సెట్ అనమాట. సో ఇలా ఏమైనా సబ్స్టిట్యూట్ మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనకు యూనిట్ సెట్ ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. వెన్ డయాగ్రామ్స్ మనం సెట్స్ ని రిప్రజెంట్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది సెట్స్ మధ్య రిలేషన్ ఏంటో అవన్నీ తెలుసుకోనికి మనం వెన్ డయాగ్రామ్స్ వాడతాము. ఒక యూనిట్ సెట్ తీసుకుని దానిలో మనం వెన్ డయాగ్రామ్స్ ఎట్లా యూజ్ చేసుకుంటాం చూద్దాం. ఇక్కడ ఇది యూనిట్ సెట్ ఇది తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 4 5 సర్కిల్ తీసుకున్నాను. ఒక సర్కిల్ తీసుకున్నాము. ఇట్లా మనం ఎంతైనా ఏంటంటే సర్కిల్ లో మనం తీసుకుంటే అవన్నీ సెట్ వస్తాయి. ఇది వెన్ డయాగ్రామ్ సింబల్ ఏ సర్కిల్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బి సి అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది 1 2 4 1, 2, 4, 5 B is equal to C 7, 9, 10 ఇలా అంటే సబ్సెట్ అయితే ఇవన్నీ సబ్సెట్స్ అవుతాయి కదా ఈ యూనివర్సిటీకి. సో దీన్నే మనం ఇంతకుముందు చెప్పుకున్నా యూనివర్సిటీ డెఫినేషన్ నుండి ఆల్ సబ్సెట్స్ అందులో ఉంటాయి కాబట్టి వీటిని మనం వెంటనే చూపించవచ్చు. ఇప్పుడు ఇంకా లేని ఏదైనా డి ఉంది అనుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకున్నాం. ఓకేనా, అంటే ఇవి కూడా మనకి ఇందులో ఇక్కడ దగ్గర ఉన్నట్టు అది ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఇక్కడ జెడ్ తీసుకుంటే ఇది ఒక సెట్ అవుతుంది. సో ఇట్లా మనం ఈ వెన్ డయాగ్రామ్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ముందు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ఈ టాపిక్ నుండి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x square is equal to 4 and 3x is equal to 9 empty set or not, justify your answer అంటారు. ఓకేనా, సో ఇది మనం చెక్ చేద్దాం, అవుతుందా లేదా చెక్ చేద్దాం. సొల్యూషన్ లో గివెన్ a is equal to x such that x square is equal to 4 and 3x is equal to 9 ఇచ్చాడు. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4 ఉంది కదా, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 9 చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ అనేది 9/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. మరి ఇది వాల్యూ ఉంది, మన ఇక్కడ ఒక వాల్యూ ఉంది. మనం సెట్ బిల్డర్ ఫార్మ్ రూల్ ఏంటి, ఒక ఎక్స్ ని మనం అసైన్ చేసుకుంటాం, దానికి రూల్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఈ ఎక్స్ మనకు రావాలి, ఈ ఎక్స్ వాల్యూ మనకు ఒకటే కండిషన్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 3 వచ్చింది. సో ఇవి రెండు
సేమ్ అవుతాయా? కావు కదా. సో అందుకని ఈ సెట్ ఏమవుతుందిగా ఎంటీ సెట్ అవుతుంది. ఇదే జస్టిఫికేషన్. ఓకేనా. ఇక్కడ మనం ఒకటే కండిషన్ తీసుకుంటుంది. ఇట్లా 2-3 మనకు తీసుకో. ఈ కండిషన్ రెండింటిని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై అంటే సపోజ్ 3 సబ్స్టిట్యూషన్ ఉంటుంది. ఏమవుతుంది? 3² 9 అవుతుంది కదా. అదే V2ని ఇందులో సబ్స్టిట్యూషన్ అండి. 3 × 2 6 అవుతుంది. మరి ఇక్కడ ఏం రావాలి? 9 రావాలి. సో నాట్ ఈక్వల్ టు 9. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 4 ఇలా. సో అందుకే ఇది ఎంప్టీ సెట్. therefore A is an empty set. సో ఈ మోడల్ ఇంకా మనకు ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా. ఇది ఒకటి శాంపుల్ చెప్పాను. ఇలా మళ్ళీ ఏ క్వశ్చన్ ఇలా ఈ మోడల్ అడుగుతాడు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకొక సమ్ చూద్దాం. ఇదొక మోడల్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ప్లస్ 2 ఈక్వల్ టు ఈజ్ నాట్ an empty set. వై అంటే ఇది ఎంప్టీ సెట్ కాదంట. ఎందుకని అడుగుతున్నాడు. సో ఎందుకో చెప్దాం. సొల్యూషన్స్. సెట్ ఏమి మనకు b ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సేమ్ ఇంత మనం సమ్లాని దీన్ని సాల్వ్ చేయాలి. ఏమొస్తుంది? ఏమి ఇచ్చాడు? x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. సో x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2. x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 0. అంటే ఓన్లీ b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంది. అంటే ఓన్లీ 0 ఇస్ ద ఎలిమెంట్ ఇన్ b అన్నమాట. అంటే ఇది ఎంప్టీ సెట్ అవుతుంది కదా. మనకు 0 ఎలిమెంట్ వచ్చింది ఇందులో. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్టీ సెట్. therefore b ఈజ్ నాట్ అన్ ఎంప్టీ సెట్. ఓకేనా. ఇలా చెప్పచ్చు కదా. వేరే క్వశ్చన్ మార్చచ్చు కదా. x ప్లస్ 3 ఈక్వల్ 3 కానీ x ప్లస్ 5 ఈక్వల్ 2 ఇలా ఏది ఇచ్చిన మనకు అవి నాట్ ఎంప్టీ సెట్ వస్తుంది కదా. మనకు నెంబర్స్ మార్చి ఇవ్వచ్చు, x ఇవ్వచ్చు, t ఇవ్వచ్చు, ఇంకా వేరే ఏదైనా ఇవ్వచ్చు. సో ఇది చెప్పచ్చు నాట్ అండ్ ఎంప్టీ సెట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ వేర్ a ఈజ్ ఈక్వల్ టు a, b, c. నేను సబ్సెట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ మోడల్ ఒకటి చెప్పాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. గివెన్ a ఈజ్ ఈక్వల్ టు a, b, c ఇచ్చాడు. సబ్సెట్స్ అంటే ఇలా ఏ ఎలిమెంట్ తీసుకుని ఒక సెట్ లో రాసిన సబ్సెట్స్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఎంటీ ఒకటి వస్తుంది, కామా ఏ, కామా బి, బి ఒక సెట్, సి ఒక సెట్. నెక్స్ట్ ఏ కామా బి ఒక సెట్ అవుతుంది, బి కామా సి ఒక సెట్ రాద్దాము. నెక్స్ట్ ఏ కామా సి ఒక సెట్ రాద్దాం. నెక్స్ట్ ఫుల్ సెట్. ఓకేనా. ఎంటీ సెట్ ఒకటి. ఇది ఈ సింగిల్ ఉన్న సెట్ వీటిని ఏమంటే సింగిల్టన్ సెట్ అంటారు. ఓకేనా. నేను చెప్దామని మర్చిపోయాను. అంటే సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఏమంటుందని సింగిల్టన్ సెట్ అంటారు. సో ఇది కూడా ఒక సెట్ అవుతుంది. ఇది సబ్సెట్ అవుతుంది. బి కూడా సబ్సెట్ అవుతుంది, సి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఏ కామా బి కూడా ఉన్నాయి కదా, సబ్సెట్ అవుతుంది. బి కామా సి సబ్సెట్, ఏ కామా సి సబ్సెట్. ఇక్కడ ఏబిసి కూడా సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక నోట్ ప్యాడ్ చెప్తాం, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎంటీ సెట్ ఈజ్ ఆల్సో సబ్సెట్. ఓకేనా. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ నాకు నోట్ ప్యాడ్ చెప్తున్నాం. సో ఇది సబ్సెట్స్ వస్తాయి. మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. నెక్స్ట్ వస్తే ఫార్ములా యూజ్ చేసుకునే దానిలో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ ఇస్తే ఇక్కడ క్వశ్చన్ ఏంటి చూడండి. రైట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ అన్నాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అన్నాడు. సో ఇక్కడ ఆల్ ద సబ్సెట్ లిస్ట్ అవుట్ చేయాలి. ఇక్కడ అవి ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ ఇక్కడ వేయాలి. అంటే ఇక్కడ మామూలు ఇందులో చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 అంటే ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? ఇక్కడ 8 ఉన్నాయి. ఓకేనా. సో అలా ఇక్కడ వీటికి కూడా ఎన్ని ఉంటాయో మనకు రాయమండి అంతే. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఒక ఫామ్ లో ఉంటుంది, అది ఐడియా లేకుంటే లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఫామ్ లో ఉంది అనుకుంటే ఆ ఫామ్ లో యూజ్ చేసుకుని మనకు గుర్తుంది అనుకోండి, ఫామ్ లో యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫామ్ లో అంటే మనం చూద్దాం. అది సొల్యూషన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 1 2 3 4. సో ఇలా ఎలిమెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎన్ని ఈక్వల్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఈక్వల్ 4. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్
నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 2 power n. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 2 power 4 అంటే 2 into 2 into 2 into 4, 2 to the 4, 4 to the 8, 8 to the 16 వస్తాయి. ఓకేనా, సో దీనికి ఏంటంటే సబ్సెట్స్ ఇందులో 16 సబ్సెట్స్ ఉంటాయి. మనం ఇలా లిస్ట్ అవుట్ చేయకుండా డైరెక్ట్ ఫార్మ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫార్మ్ యూజ్ చేసుకుని దీనికి ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏంటంటే 3 ఉన్నాయి కదా, సో 2 క్యూబ్ అంటే ఎంత 8 వస్తాయి. ఇక్కడ ఏంటో చూడండి 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. సో ఇలా మనం ఫార్ములా యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫైండ్ చేసుకోవచ్చు. ఇది ఇట్ ఇస్ టు సబ్సెట్స్ అంతే. ఇక్కడ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సో ఇది మనం ఈ రోజు టాపిక్. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం సో యూనిట్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.